డే 11 చాలా కష్టంగా అయింది. ఈరోజంతా షూటే. స్టాల్‌కొచ్చాను. స్టాల్‌కొచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అన్నీ అరేంజ్ చేస్తారు. లేకపోతే నేనే అరేంజ్ చేసుకోవాల్సి వస్తది. బట్ ఏమో తెలీదు. దీన్ని ఎందుకు వీడియో తీశానంటే, ఇది సేమ్ నాలాగే ఒక్కరితే ఉంది కాబట్టి అందుకే వీడియో తీశాను. అండ్ పోలీసులు ఎక్కువైపోయారు ఈ మధ్య మన దేశంలో. ఐ మీన్ మన వైజాగ్‌లో పోలీసులు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా ఆపేయడం, చేసేయడం. తర్వాత ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందని ఆయిల్ ప్యాకెట్ తెచ్చిన వెంటనే ఇంకా నైట్ 7 అయిపోయింది. 7 అయిపోయిన తర్వాత స్టాల్ గురువు ఇంకా అన్నీ చూసుకుంటున్నాడు. నేను నిజంగా చాలా రెస్ట్ తీసుకున్నాను. 86 తర్వాత నేను మార్నింగ్ 8కి వెళ్ళిపోయి 7కి వచ్చాను. దాని తర్వాత పానీపూరి తిన్నాను. పానీపూరి ఎవరికైనా పానీపూరి ఇష్టం ఉంటుంది. అది మా పిచ్చెక్కిస్తా పానీపూరి మా స్టాల్ పక్కన ఉంటుంది. ఇది ఫేమస్ కూడా పిచ్చెక్కిస్తా పానీపూరి. ఐ లవ్ టు ఈట్ పానీపూరీస్. నేనే ప్రిపేర్ చేసుకున్నాను కూడా. నేను కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నా ఫ్రెండ్ ఆర్యన్ ఆడు నేను ప్రిపేర్ చేసుకున్నాను. బట్ ఇందులో నాకు పొట్ట వచ్చినట్టు తెలుస్తుంది కదా. ఇదేట్రా బాబు, నాకు పొట్ట ఏట్రా బాబు, నేను షాక్ అయ్యాను. బాబు జిమ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఆర్యాన్కి వీడియోలో కనపడడం ఇష్టం లేదు. అండ్ నెక్స్ట్ రాగానే లోకేష్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. చిన్న లోకేష్ వాళ్ళ డాడీ మమ్మీ డాడీ అయితే ఫుల్ ఫన్ చేస్తున్నారు. బేసిక్లీ లోకి కూడా అలాగా ఏదో అలా మాట్లాడుతున్నాడు. మీ అందరం ఇంకా నవ్వుకోవడం మొదలెట్టాం. డాడీ అలాగా ఇంకా ఫుల్ అంతే. డే మొత్తం చాలా బాగా జరుగుతున్న టైంకి ఈయన ఒకసారి చూడండి ఎలా పడుకున్నాడు. అసలు ఎవడైనా పడుకుంటాడో అర్థమవుతుంది నాకు. ఈడు తప్ప ఇంక ప్రపంచంలో ఎవడు ఇలా పడుకోడు. తర్వాత వెంటనే సినిమాకి వెళ్ళిపోయాం. సినిమా ఇప్పుడు చూడండి ఎలా లేస్తాడు అనుకోండి. అంతే. టీ 10. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గాయ్స్.